రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం గండెలచ్చకపేటకు చెందినటువంటి బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధయ్య అలియాస్ బాపురెడ్డి గతంలో పీపుల్స్ వార్ గ్రూప్లో దళ కమాండర్గా పనిచేశారు. లొంగిపోయి జనజీవన స్రవంతిలో తన నిత్య జీవితాన్ని వ్యవసాయం చేస్తూ ఇతరత్ర పనులు చేస్తూ జీవితాన్ని వెల్లదీస్తున్నాడు. ఈ క్రమంలో గతంలో ఉన్నటువంటి అనుభవాలను ఇటీవల కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్తో ఇంటర్వ్యూలో పంచుకోవడం జరిగింది. ఇందులో భాగంగా జగిత్యాలకు చెందినటువంటి ఓ వ్యక్తి ఇంటర్వ్యూ కావాలని పిలిచి అగ్రహారం గుట్టల్లో వేములవాడ సమీపంలో ఉన్నటువంటి అగ్రహారం గుట్టల్లో బండరాయితో మోది హతమార్చిన ఘటన సంచలనం సృష్టిస్తుంది. గతంలో వీరు దళంలో ఉన్న సమయంలో వీరు కొట్టిన దెబ్బల వల్ల వారి ఫాదర్ చనిపోయారు, తండ్రి మృతి చెందారు అనేటువంటి విషయం వెలుగులోకి రావడము, దాంతో పగతో రగిలిపోయినటువంటి సంతోష్ పక్కా ప్లాన్తోని ఇంటర్వ్యూ పేరిట పిలిచి హతమార్చినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు అలాగే కుటుంబ సభ్యులు వెలుబుచ్చినటువంటి అనుమానాల నేపథ్యంలో జక్కుల సంతోష్ అనే వ్యక్తి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి, అతన్ని మీద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన కాస్తం ఎందుకు ఇంత దారుణంగా హతమార్చారు, ఎవరు చంపారు అనే కోణంలో సంచలనంగా మారింది. పూర్తిగా మేము విచారణ జరుపుతున్నాం, పూర్తి వివరాలను అయితే త్వరలోనే వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.